ఓకే ఓకే విజయ్ సార్ నమస్కారం. నమస్తే. మీకు ప్యానలిస్టులకి అట్లాగే ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏంటి కోసాలు కదులుతున్నాయట, ఏవో కుట్రలు జరుగుతున్నాయట, పెద్ద పెద్ద ఉన్నాయట ఇందులో, మాఫియాలు అవిని నిజమా? సార్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు లేకపోతే ఆ వైసీపీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో సార్ వీళ్లకు జనాలకు మెంటలెక్కియడము, జనము జుట్టు బిక్కునేలా చేయడం తప్పితే ఎక్కడైనా ఆలోచన కావచ్చు, లేదంటే ఒక సరైన పద్ధతిలో మాట్లాడడం కావచ్చు, లేదంటే సరైన ఆలోచన చేయడం కావచ్చు, ఎక్కడైనా ఉందా సార్? సార్ ఒక క్రిమినల్ అతను 22 కేసులు ఉన్న వ్యక్తి, రకరకాల కేసులు ఈ దేశంలో ఎంత భయంకరమైన కేసులు ఉన్నాయో ఆ కేసులను కూడా ఉన్న వ్యక్తి అతను అదృశ్యమైతే వారి తల్లి కనీసం 20-25 రోజులు పట్టించుకోకుండా అసలు ఏం జరిగిందో తెలియని అమోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలా, ఎంపీ ఇంటికి వెళ్ళి పరామర్శించాలా, ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పరామర్శించాలా? ఆయన ఏమన్నా దేశోద్ధరకడా, స్వాతంత్ర సమరయోధుడా? దేనికి వెళ్ళి పరామర్శిస్తారండి? నాకు అర్థం కాదు. వాడి తల్లి కోర్టుకు పోయిన తర్వాత అందరికీ తెలిసింది వాస్తవాలు ఏంటనేది. ఆ తర్వాత ఎట్లాగో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి వచ్చారు. వచ్చిన వెంటనే అక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరికీ దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చారు. కేసులు ఆయన విఆర్ పంపారు, సీఏ గారిని విఆర్ పంపారు, తర్వాత సస్పెండ్ చేశారు. అదే రాత్రి ఆయన మీద హత్యాల కింద కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకెళ్తేనే కేసు పెట్టామని మాట్లాడుతున్నారు. సార్ అసలు న్యాయం ఉందా దీంట్లో? సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శకి వెళ్ళకపోయినా ఆ రోజు ఆయన పోకముందు ఏదో సస్పెండ్ చేశారు, పోకముందు ఏదో విఆర్ పంపించారు. ఇక తర్వాత కార్యక్రమం కేసు పెట్టడమే, తర్వాత కార్యక్రమం సిట్టు దర్యాప్తు చేయడమే. ఆ రకంగా ఆ రోజే చెప్పారు మేము పలానా అధికారితో మేము ఇట్లాగా దర్యాప్తు చేయిస్తున్నామని. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోకముందే జరిగింది. మీరేదో చాలా గొప్ప వ్యక్తులైనట్టు సార్ మీ మీద 32 కేసులు ఉన్నాయి, 13 సిబిఐ కేసులు ఉన్నాయి. మీరు 15 సంవత్సరాల నుంచి కోర్టుకి ఎప్పుడు తిరుగుతున్నారు. మీరు కూడా ఇంకొక క్రిమినల్ గురించి మాట్లాడము, మీరేదో 10 మందిని కాపాడతామని మీరు మాట్లాడడం చూస్తే సార్ వేదాలు దయ్యాలు వేదాలు వల్లించినట్టే సార్. సార్ మీరు మావిగర్ పేరుతో జనాలు పిచ్చెక్కిస్తున్నారు, జనాలు మెంటల్ ఎక్కి చుట్టూ పీక్కున్నారు సార్ మీ దెబ్బకు. సార్ సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో రకరకాల మీమ్స్ మాట్లాడుతున్నారు, రకరకాలుగా జోకులు వేస్తున్నారు. అసలు ఏంది ఇది? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించి ఒక రాష్ట్రానికి 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి 40% ఓట్లు మాకు వచ్చాయని గొప్పగా చెప్పుకుంటున్న ఒక పార్టీకి చెందిన అధినేత ఇంత దారుణమైన ఆలోచన గందరగోళం. విజయ్ ఏంటి కాదు, ఉదయం నుంచి పెద్ద అడావుడు జరుగుతున్న అంశం ఏంటంటే టెర్రస్ మీద ఏవో ఎముకలు అలాగే బూడిద ఇలాంటివన్నీ దొరికినాయని. ఏంటది? ఏమన్నా విన్నారా మీరు అది? సార్ ఒకటి రకరకాల ఊహాగానాలు బయటకు వస్తుంటాయి సార్. నేనంటున్నా ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేశాం, సిట్టు దర్యాప్తులో మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ముందుకెళ్తారు. ఇప్పటికే 5-6 మందిని అరెస్ట్ చేసినట్టున్నారు. ఈ రోజు ఈవెన్ సిఐ నాగరాజు లాంటి ఒక డైనోసారా కూడా భయపడే పరిస్థితి. ఇప్పుడు ఈ సిట్ అధికారుల దెబ్బకు భయపడిపోతున్న పరిస్థితి. అంటే ఎలాంటి అధికారులు వేసాం ఒకసారి ఊహించండి. జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఒక మాట అన్నారు, సిఐ భయపడడం ఏంటని అని. అంటే ఈ పార్టీ మా తెలుగుదేశం పార్టీ లేదంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిబద్ధతది. మేము ఎలాంటి అధికారులు దర్యాప్తు చేశామనేది మీరు ఆలోచించండి. ఒక సిఐఏ భయపడిపోయే పరిస్థితి. సార్ ఎక్కడైనా నిజాన్ని నిస్సిగ్గుగా తేల్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎనికిపోయే ప్రశ్నే ఉండదు. అది సిఐ నాగరాజు గారు కావచ్చు, లేదంటే ఇంకొక ఏసీపీ కావచ్చు, లేదంటే ఇంకొక సిపి కావచ్చు. ఎక్కడ మేము భయపడే పరిస్థితి ఉండదు. ప్రజలకు మేము పారదర్శకంగా పరిపాలన చేస్తామని చెప్పాం. ఈ రోజు ఆ రకంగా చెప్పి చూపిస్తున్నాం. సార్ ఆఖరికి ఒక కోర్టు 10 నుంచి 5 గంటల దాకా మీరు విచారించండి అని ఆ రకంగా వాళ్ళు కస్టడీకి ఇస్తే అది సరిపోదు అని మాకు మళ్ళా కోర్టు మీద పరిస్థితి. హైకోర్టు పోయి ఆ రకంగా మాకు సరిపోదు, ఈ రూల్స్ ను మార్చండి అని సిట్టు దర్యాప్తు సిట్టు అధికారులే హైకోర్టు మీద పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతకన్నా నిబద్ధత ఏం కావాలి? ఇంతకన్నా అత్యంత పారదర్శకంగా అత్యంత నిబద్ధతతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక సిఐ మీద కావచ్చు, పోలీసుల మీద కావచ్చు చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా శ్రీకాంత్ గారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారని నేను ఈరోజు విస్పష్టంగా అడుగుతున్నా. సార్ ఇంత అద్భుతమైన రీతిలో ఒక పక్క దర్యాప్తు జరుగుతుంటే ఈ రోజు మళ్ళా ఇంకొకరింటికి పోయారు. మేము కాంతి కుమార్ చనిపోయాడు, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ రోజు ఇంకొక మాట మాట్లాడతారు. సార్ నేను అడుగుతున్నా, మీరు సరైన వ్యక్తులైతే సిఐ నాగరాజు గారు మిమ్మల్ని 3 నెలలకు ఒకసారి ఎందుకు పిలిపిస్తారు సార్? రౌడీ షీటర్లను, టూనీకోర్లను, దగాకోర్లను మాత్రమే 3 నెలలకు 6 నెలలకు ఒకసారి స్టేషన్ పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారు మళ్ళీ తప్పులు చేయకుండా సమాజంలో ఆటంకం కలిగించకుండా ఉండడానికి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఆ కౌన్సిలింగ్ లో భాగంగా కాంతి కుమార్ ని స్టేషన్ రమ్మన్నప్పుడు
భయపడి పోలేక అతనుకున్న మానసిక రుగ్మతల వల్ల అతను ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా ప్రభుత్వం మీద నెట్టడం, ప్రభుత్వం చేతకాంతని విమర్శించడం, మా ఆత్మహత్య చేసుకుంటే అతను దాని మీద కేసులు పెట్టరని ఈరోజు జగన్ రెడ్డి గారు మాట్లాడే తీరును ఏ రకంగా చూడాలి సార్? సార్ ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఒక వ్యక్తి ఇంకొక క్రిమినల్ ఇంటికి పోవడం అంటే ఇది కాదా సార్? నేను అంటున్నా, నిజంగా మీరు మంచివారైతే ఇంతకుముందు ఎంతో మందికి అన్యాయం జరిగింది. డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు, ఆయనకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ తల్లిని విమర్శించారా? లేదు. అమర్నాథ్ గౌడ్ తగలబెట్టారు సార్ పెట్రోల్ పోసి, ఆ రోజు వాళ్ళ తల్లిని విమర్శించారా, పరామర్శించారా? లేదు. రకరకాలుగా శిరోమణులు చేశారు వరప్రసాద్ని, ఆ రోజు వాళ్ళ తల్లిని పరామర్శించారా? లేదు. ఇద్దరి ఎవరైతే సాయకృష్ణ చేతిలో చనిపోయిన నవీన్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ తల్లినైనా కనీసం పరామర్శించారా? ఎందుకు సార్? ఓకే కిరణ్, ఓకే మాట్లాడదాం విజయ్ మాట్లాడదాం కిరణ్. ఓకే ఇచ్చాను చాలాసేపు ఇచ్చాను కదా. కిరణ్ కూడా మాట్లాడాలి, కృష్ణాంజలి గారు కూడా మాట్లాడారు కదా. మళ్ళీ ఇంకో టర్న్ ఇస్తాను, మాట్లాడేది కానీ